ఈ పైమడిలో 90% RNR వేసాము. ఇది RNR 15048 సంథింగ్ ఆ వెరైటీ వేసాము. ఇంకా నారు సరిపోకపోతే ఇది దస్తరి కింది మడిది, అది కూడా మిగిలితే అది వేసాము. డిఫరెన్స్ చూడవచ్చు, అది RNR, ఇది దస్తరి, రెండు ఒకసారి వేసాము. కానీ కాకపోతే అది దానికి గొలుసు వచ్చింది, దీనికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది దస్తరి, అది RNR. సైజ్ చూడొచ్చు, అది చాలా పొడుగు పెరిగింది. ఇది దస్తరి వెరైటీ, రెండు సన్న రకాలే, కాకపోతే అది RNR, ఇది దస్తరి. గొలుసు ఇప్పుడే వస్తుంది చూడండి. ఆ ప్యాచ్ చూడవచ్చు ఈజీగా. ఇదంతా RNR, ఇది చిన్నగా ఉన్నదంతా దస్తరి. ఇది దస్తరి. ఇక కింద రెండు మడ్లు కూడా దస్తరి. ఇది కూడా దస్తరి. వీటికి గొలుసు వస్తుంది ఇప్పుడే చూడొచ్చు. లాస్ట్ టైం వరి అంతా రెడ్గా అవుతుందని మందు కొట్టాము, చాలా రికవర్ అయింది, మందు బాగా పనిచేసింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం బ్రష్ కట్టతో కట్ చేసాము గట్టి అంతా వాకబుల్ ఉంది, అంతకుముందు అంతా పిచ్చగడ్డి ఉండే. ఈ కొబ్బరి చెట్లు అన్నీ ఆల్మోస్ట్ రికవర్ అయ్యాయి. గట్టు పోంటే వేసాను, కొబ్బరి చెట్లు ఆల్మోస్ట్ సస్టైన్ అయినాయి అనుకుంటున్నాను. ఇదంతా దస్తరి చిన్నది, గొలుసున్నదంతా ఫుల్ గొలుసున్నదంతా RNR. ఇది వరి సైడ్ ఈ విధంగా ఉంది. ఆ కింద మడికి పోదామంటే అంతా పిచ్చిగడ్డి ఉంది, పోనీకి రాదు. నేను రిస్క్ కూడా చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఈ మార్నింగ్ టైం కాబట్టి పాములు అవి ఉంటాయి కాబట్టి. ఇంకా 1 monthలో ప్యాడ్ అంతా కట్టింగ్కి వస్తుంది అనుకుంటా. వచ్చినప్పుడు ఈ గట్లు ఉంటాయి కదా, ఏ గట్టు చేపించలేదు, ఆ గట్టు అంతా కొంచెం వాకబుల్ అయ్యేటట్టు ఈ విధంగా పెద్దగా చేయించుకోవాలి. అప్పుడు పిచ్చిగడ్డి మొలిసినా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అది సన్నగా ఉంది, మనం వెళ్ళనికి రాదు, స్లిప్ అవుతుంది కాబట్టి పిచ్చిగడ్డి కట్ చేయట్లేదు. చూడొచ్చు, ఇది చిన్నగా ఉన్నది దస్తరి, అది మొత్తం గొలుసు వచ్చిందంతా RNR. లాస్ట్ టైం గ్యాస్ కట్టతోటి గడ్డి కట్ చేసాం కదా 2 blade టీత్ తోటి, అది సరి కట్ అవ్వలేదు. ఈ విధంగా ఉంది చూడండి, గడ్డి మళ్ళీ ఈ విధంగా పెరిగింది. మీరు చూడొచ్చు, షూస్ కనపడుతున్నాయి కదా, మళ్ళీ గడ్డి పెరిగింది. అది నైలాన్ రోప్ వేసి ఈ గడ్డి అంతా తీసేయాలి. ఇది వాక్వే, మళ్ళీ ఒకసారి ఈరోజు కుదిరితే ఇదంతా తీసేయాలి.